الحمد لله رب العالمين، والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين. أما بعد. ప్రియ విద్యార్థులారా, రమదాన్లో మనం ఆకలి దప్పులను అనుభవిస్తాము. ఈ అనుభవం ద్వారా మనకు ఒక మెతుకు లేదా ఒక గ్లాస్ లేదా గుటికెడు నీరు ఎంత విలువైనదో మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది, అర్థమవుతుంది. కానీ ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, ఈ గుట్కెడు నీరు, ఒక బుక్క, ఒక మెతుకు అల్లాహ్ యొక్క గొప్ప వరం, నెఅమత్, అనుగ్రహం అని ఈ అనుగ్రహాల పట్ల కృతజ్ఞత చెల్లించే బాధ్యత మనపై ఎంతగా ఉన్నది అన్న విషయం మాటి మాటికి గుర్తు చేసుకుంటున్నామా? ఎంతోమంది ధర్మవేత్తలు శుభప్రదమైన ఈ రమదాన్ మాసాన్ని రమదాన్ మద్రసతుల్ అజియాల్, రమదాన్ మన మానవ జాతికి ఉన్న సంతతి కాకుండా రాబోయే సంతతికి కూడా ఒక పెద్ద పాఠశాల లాంటిది. ఇక్కడ ఎన్నో రకాల విద్య జ్ఞానాలు మనకు బోధపడుతూ ఉంటాయి. తెల్లవారిన తర్వాత ప్రతిరోజు పరస్పరం ఒకరు మరొకరితో కలుసుకున్నప్పుడు, ఎలా తెల్లారింది, ఎలా ఉన్నావు, ఏంటి కొత్త విశేషాలు అన్నటువంటి మాట పరస్పరం మాట్లాడుకున్నప్పుడు ఎదుటి వారి నుండి సమాధానం ఏముంటుంది? ఏం కొత్తగా ఉన్నది, అదే వహీ హాల్ జో సాబికా అని ఉర్దూలో, కొత్త విశేషం ఏంది, అంత పాతదే అని తెలుగులో మనం చెప్పుకుంటూ ఉంటాము. కానీ మనం ఒక రోజు, ఒక పగలు పొందాము, నిద్ర నుండి క్షేమంగా లేచాము, అవయవాలన్నీ కూడా క్షేమంగా ఉన్నాయి, పరస్పరం చూడ వినగలుగుతున్నాము. ఇవన్నీ కూడా అల్లాహ్ యొక్క గొప్ప వరాలు. మరో కొత్త రోజుకు మనకు క్షేమంగా లభించాయి అన్నటువంటి ఈ విషయాలు అల్లాహ్ యొక్క అనుగ్రహాలు అని మనం గ్రహిస్తున్నామా? తెల్లవారేసరికి న్యూస్ పేపర్లపై దృష్టి పడేసరికి, న్యూస్ ఛానళ్ళు ఓపెన్ చేసి చూసి వినేసరికి భయంకరమైన దృశ్యాలు మన ముందుకు వస్తున్నాయి. ఎక్కడో భూకంపాలు వచ్చి, ఎక్కడో ఈదురు గాలులు వచ్చి, ఎక్కడో ఏదో బాంబు పేలి, లేదా పెద్ద మానవులతో నిండి ఉన్నటువంటి ట్రైన్ యాక్సిడెంట్ జరిగి వందలాది మంది శవాలుగా మారిపోయి వేలాది మంది చికిత్స కొరకు చాలా కంగారు పడుతూ అటు ఇటు వారిని తీసుకువెళ్ళడం జరుగుతుంది అన్నటువంటి విషయాలు వింటాము. అదే సమయంలో మన ఇండ్లు, మన వాకిలి, మన సంతానం, మనం అందరము క్షేమంగా ఉన్నాము. పొద్దున లేస్తేనే డ్యూటీలకు తయారవుతున్నాము, పిల్లలను స్కూళ్ళు పంపడానికి సిద్ధమవుతున్నాము. ఇవన్నీ కూడా ఒక రోజు మనకు లభించిన తర్వాత మనం రోజువారీ జీవితంలో అలవాటుగా చేసుకున్నటువంటి విషయాలు
కానీ అందులో అల్లా మనకు ప్రసాదించిన ఈ కొత్త ధనాన్ని అల్లా యొక్క గొప్ప అనుగ్రహం అని మనం భావిస్తున్నామా? మన కళ్ళతో చూస్తున్న, చెవులతో వింటున్న వార్తలు ఎంత బాధకరమైనప్పటికీ అల్లా నన్ను క్షేమంగా ఏదైతే ఉంచాడో వాటన్నిటికంటే గొప్ప నేను ఒక మానవుణ్ణి, ఒక అల్లాను నమ్ముకునేటువంటి దాసుణ్ణి, నాకు ఒక సృష్టికర్త అంటూ ఉన్నాడు, నన్ను పుట్టించాడు, నేను అతన్ని స్తుతించడం, అతని యొక్క స్మరణ జిక్ర్ చెయ్యడం, అతని ఆరాధనలోనే నా జీవితం గడపడం నా బాధ్యత. నాకు మరొక కొత్త రోజు లభించినది. అల్హమ్దులిల్లాహ్ అల్లదీ అహ్యానా బఅదమా అమాతనా వ ఇలైహి నుషూర్ అన్నటువంటి ఈ దువా చదువుకుంటూ ఈ దువాలో ఉన్న భావాన్ని మనం గ్రహిస్తున్నామా? అల్లాహు తాలా ఈ ఆయతులలో దేని యొక్క హెడ్డింగ్ మీరు ఇక్కడ చూస్తున్నారో, సబా జాతి గాథ, లభించిన వరాలు, మరచిన కృతజ్ఞత, వచ్చిన శిక్ష. లభించిన వరాలు ఏమిటి? ఒకవేళ మీరు సంక్షిప్తంగా చూడాలనుకుంటే సూరత్ సబా ఆయత్ నంబర్ 15 ఇక్కడ చూడండి, గమనించండి. అల్లాహు తాలా వారికి ఇచ్చినటువంటి అనుగ్రహాలను ఇలా ప్రస్తావిస్తున్నాడు. లఖద్ కాన లిసబఇన్ ఫీ మస్కనిహిం ఆయా. సబా జాతి వారి కొరకు వారి నివాస స్థలంలోనే అల్లాహ్ శక్తికి సంబంధించిన ఒక గొప్ప సూచన ఉండేది. ఏంటి అది? ముందు ఇక్కడ మీరు ఆలోచించండి. సబా జాతి వారికి అల్లాహు తాలా ప్రసాదించిన అనుగ్రహాలను ఇప్పుడు మనకు తెలుపుతున్నాడు. ఈ ఖురాన్ ద్వారా ప్రళయం వరకు వచ్చే ప్రజలందరికీ తెలుపుతున్నాడు. ఫీ మస్కనిహిం, వారి నివాస స్థలంలో, వారి ఇండ్లల్లో, వారి వాడల్లో, వారి గల్లీలో, వారి మహల్లా, వారు ఉండే ప్రాంతం, వారు ఉండే డిస్టిక్, వారు ఉండే ఆ స్టేట్, దేశం అన్నీ ఇందులో వచ్చేస్తాయి. ఆయా ఆయా గొప్ప సూచన ఏంటి? జన్నతాని అన్ యమీని వ షిమాల్, వారికి కుడి వైపున ఎడమ వైపున 2 తోటలుండేవి. మీరు ఉర్దూ చదవగలిగితే అల్లాహు తాలా మన మొబైళ్లలో ఈ సౌకర్యాలు ఏదైతే ఇచ్చాడో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇలాంటివి చూడండి. అరబీ కూడా ఉన్నాయి, ఇస్లామిక్ ఉర్దూ బుక్స్. ఇది ఉర్దూలో తఫ్సీర్ ఇబ్న్ కథీర్, ఇంకా తఫ్సీర్ అహ్సనుల్ బయాన్, మరియు మౌలానా అబ్దుల్ సలాం భుట్వి రహమతుల్లా అలీ వారి యొక్క ఉర్దూ తఫ్సీరుల్ ఖురాన్. అల్లాహు తాలా సబా జాతి వారి యొక్క నివాస స్థలంలో ఏ గొప్ప సూచన ఉంది అన్నారు. దానికి సంబంధించిన సంక్షిప్త వ్యాఖ్యానం ఉర్దూలో అబ్దుల్ సలాం భుట్వి రహమతుల్లా అలీ వారిది. సబా జాతి ఎక్కడ, ఏ దేశం, ఏ ప్రాంతం, దాని గురించి సంక్షిప్త సమాచారం. జన్నతాని అన్ యమీని వ షిమాల్, కుడివైపున ఎడమవైపున వారికి ఉన్నటువంటి 2 తోటల ప్రస్తావన. అయితే వ్యాఖ్యానకర్తలు తెలిపిన దాని ప్రకారం వారి ఆ ప్రాంతంలో చాలా తోటలు ఉండేవి. మనిషి తన ఇంటి నుండి వెళ్ళాడు అంటే కుడివైపున ఎడమ వైపున తోటలు చూసుకుంటూ వెళ్ళేవాడు. అల్లాహు అక్బర్. సోదర మహాశివులారా, సోదరిమనులారా, ప్రత్యేకంగా మా క్లాసులలో ప్రతిరోజు పాబందీగా హాజరవుతూ ఉండే అటువంటి మా ప్రియ విద్యార్థులారా, కనీసం మనం రోజువారీ జీవితంలో ఈ గుణపాఠాలు, బోధనలు ఏదైతే వింటూ ఉన్నామో మన యొక్క దర్సులలో,
మనం మన జీవితాలను సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. చరిత్రపరంగా చూస్తే ఈ సబా జాతి ఇప్పుడు యమన్ దేశం అని ఏదైతే ఉన్నదో సౌదీ అరబ్ యొక్క దక్షిణ దిశలో ఆ యమన్లోని ఒక పెద్ద ప్రాంతం ఇప్పటికీ సద్దే మఆరిబ్ అని అక్కడ ఉన్నది. దీని ప్రస్తావన తర్వాత వస్తుంది. మరియు అక్కడ మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలం కంటే ఈసా అలైహిస్సలాం కంటే కూడా ఇంకా 800 సంవత్సరాల క్రితం నాటి సంఘటన అని కొందరు చరిత్రకారులు తెలిపారు. అంటే ఎంత లేకున్నా కనీసం 2700-800 సంవత్సరాల క్రితం నాటి సంఘటన ప్రళయం వరకు వచ్చే వారందరి కొరకు కూడా ఒక గొప్ప ఉదాహరణ. ఇలాంటి సంఘటనలు ఇంకా ఎన్నో దేశాల్లో, రాష్ట్రాల్లో, ప్రాంతాల్లో సంభవిస్తూ ఉంటాయి. అయితే మనం గుణపాఠం నేర్చుకోవాలి. 2 సంవత్సరాల క్రితం కేరళలో వచ్చినటువంటి ఒక తుఫాన్లో ఆ చిన్న గ్రామం పేరు మర్చిపోతున్నాను నేను. మొత్తం గ్రామం, అందులో ఎంతో మంది లక్షలాది కోట్లాది సంపాదనలు ఉన్నవారు కూడా రాత్రి ఎలాంటి పెద్ద తుఫాన్ సైలాబ్ వచ్చింది. మరియు తెల్లవారేసరికి ధనవంతులు పేదవారి కన్నా అధ్వానంగా పెద్ద పెద్ద బిల్డింగ్లు పడిపోయి ఉండే అటువంటి ఏ అవకాశం లేకుండా ఎలాంటి పరిస్థితి ఏర్పడిందో మనం ఇలాంటి సంఘటనలు చూస్తూ ఉంటాము. కానీ గుణపాఠం నేర్చుకుంటున్నామా? రండి, ఆయత్ యొక్క అనువాదం పూర్తిగా మనం ముందు చదువుదాము. ఆ తర్వాత ఇందులో నుండి మనకు ఉన్నటువంటి చాలా విషయాలు, గుణపాఠాలు తర్వాత చెప్పుకుందాము. వారికి కుడి వైపున ఎడమ వైపున 2 తోటలుండేవి. మీ ప్రభు ప్రసాదించిన ఉపాధిని తినండి, ఆయనకు కృతజ్ఞులై ఉండండి అని మేము వారికి సూచించి ఉన్నాము. బల్దతున్ తయ్యిబ, పట్నమేమో ఉత్తమమైనది. ఆ నగరం, వారి ఆ నివాస స్థలం ఎంతో ఉత్తమమైనది అని చెప్పి ఇక్కడ అన్ని రకాల వారికి ఒక మంచి నాగరికత, అడ్వాంటేజ్, సిటిజన్షిప్, అందులో కావలసినటువంటి అన్ని రకాల జీవన వనరులు, వసతులు అల్లా ఏదైతే ప్రసాదించాడో వారికి ఆ అన్ని వివరాలు, విషయాలను బల్దతున్ తయ్యిబ అన్న పదంలో తెలిపాడు. వరబ్బున్ గఫూర్, ప్రభువేమో మన్నించేవాడు. అంటే మీరు నిజంగా కృతజ్ఞత చెల్లిస్తూ ఉండి అల్లా ఆరాధనలోనే మీ జీవితాలు గడిపి ఆ కాలంలో ఉన్న మీ యొక్క ప్రవక్తలు, వారి యొక్క ఆ జాతి వారి వద్దకు వచ్చినటువంటి ప్రవక్తలు కానివ్వండి, లేదా వారికి మంచిని బోధించే అటువంటి ధర్మవేత్తలు, వారికి విధేయులుగా వారు ఉన్నారంటే నిజంగా అల్లా యొక్క గొప్ప మన్నింపులు పొందుతారు. కానీ వారు చేసిందేమిటి? ఫఅరదు, కానీ వారు వైముఖ్య ధోరణిని అవలంబించారు. అంటే తిరుగుముఖం పెట్టారు. విధేయత భావంతో, కృతజ్ఞతా భావంతో జీవించలేదు. ఫఅర్సల్నా అలైహిం సైలల్ అరిం, కనుక మేము వారిపై ఉద్ధృతమైన వరద నీరును పంపాము. వబద్దల్నాహుం బిజన్నతైహిం, ఇంకా మేము వారి నవనవలాడే తోటలను రెండు తోటలకు, ఆ నవనవలాడే తోటలకు బదులుగా
జన్నతైని ذواتي أكل خمط وأثل وشيء من سدر قليل. రెండు నాసిరకపు తోటలుగా మార్చేశాము. వాటి పండ్లు వగరుగా ఉండేవి, అందులో ఎక్కువగా జావుక వృక్షాలు, కేవలం కొన్ని రేగు చెట్లు మాత్రమే ఉండేవి. అంత మంచి రెండు తోటలు, అన్ని రకాల అందులో అనుగ్రహాలు వరాలు ఉండి ఈ విధంగా పాడు చెట్లు, ఏ ఒక్క తినడానికి అనుకూలంగా ఉండే పండు లేనటువంటి చెట్లతో, ముళ్ళ కంపలతో ఎలా మారిపోయాయి? ఎందుకని మారిపోయాయి గమనించండి. ఆ తర్వాత ఆయతలో ذَلِكَ جَزَيْنَاهُمْ بِمَا كَفَرُوا, వారి కృతజ్ఞత వైఖరికి బదులుగా మేము ఇచ్చిన ప్రతిఫలం. ఇక్కడ జజైనాహుం, మేము ఇచ్చిన ప్రతిఫలం, బిమా కఫరు, వారి యొక్క ఆ కుఫరుకు కారణంగా. ఇక్కడ కుఫర్ రెండు భావాల్లో ఉంది. ఒకటి, అనుగ్రహాలకు బదులుగా కృతజ్ఞత, శుక్ర్, థ్యాంక్స్ ఏవైతే ఉండాలో అవి ఉండకపోవడం కూడా కుఫర్, నా శుక్రియ అని ఉర్దూలో ఏదైతే అంటారో. మరియు ఈ అనుగ్రహాలు ఇచ్చినవాడు అల్లాహ్, అల్లాహకు విధేయత, అల్లాహకు ఆరాధన చేస్తూ ప్రవక్తకు విధేయులుగా ఉండి వారు ఏ మంచి జీవితం ఇస్లాం ప్రకారంగా గడపాలో దానికి వ్యతిరేకంగా కుఫ్రును, అవిశ్వాసాన్ని, పరలోక దినం పట్ల వారు పాటించినటువంటి విముఖత, అవిశ్వాసం, ఇవన్నీ కారణం. వహల్ నుజాజీ ఇల్లల్ కఫూర్, మా మేళ్లను మరచిన వారికి మేము ఇలాంటి కఠిన శిక్షనే విధిస్తాము. ప్రస్తుతం ఈ 3 ఆయతులలో మనకు ఎన్నో విషయాలు బోధపడుతున్నాయి. ప్రత్యేకంగా ఇమాం తబరీ రహిమహుల్లా, షేఖ్ ఇమాం ఇబ్ను కథీర్ మరియు షేఖ్ అబ్దుల్ రహమాన్ అస్సాదీ, షేఖ్ ఇబ్ను ఉథైమీన్ రహిమహుల్లా వారి యొక్క తఫ్సీర్లలో కొన్ని ముఖ్య విషయాలు మనం తెలుసుకుంటే, తెలుపుకుంటే, పరస్పరం గుర్తు చేసుకుంటే చాలా చాలా లాభం కలుగుతుంది. సర్వసామాన్యంగా ప్రతి మనిషి, ఏ మనిషి అయితే అవిశ్వాసానికి, అవిధేయతకు ఒడిగట్టాడో ఏమనుకుంటాడు? అరే, నేనొక్కన్ని చెడ్డవాన్నైతే నీకేం నష్టమయ్యా, నువ్వు మంచిగా బ్రతకరాదు అల్లా అల్లా అనుకుంటూ అని ఏదైతే అంటారో వారు ఎంతో అశ్రద్ధలో ఉన్నారు. మనిషి వ్యక్తిగతంగా ఏ పాపానికి ఒడిగడతాడో, ఏ తప్పు పని చేస్తాడో దాని యొక్క చెడు ప్రభావం కేవలం అతనిపైనే కాదు, అతని చుట్టుపక్కన ఉన్నటువంటి మనుషులపై, వేరే జీవరాశులపై, వారు ఉండే ఆ ప్రాంతాలపై కూడా పడుతుంది. గమనించండి, వారు అల్లా యొక్క అనుగ్రహాలను గ్రహించలేదు. సంక్షిప్తంగా ముందు నేను చెప్పాను, ఇంకా చరిత్ర వివరాల్లో పోతే చాలా విషయాలు ఉన్నాయి. కానీ మనం ఖురాన్ ఆయతుల ద్వారానే తీసుకునే ఆయతుల పదాలలో ఉన్నటువంటి తదబ్బుర్, మనం మంచిగా అవగాహన చేసుకునే విషయాలను గ్రహించేది ఉంటే చాలా మంచిగా ఉంటుంది. అల్లా చెప్పాడు, సూచన ఉంది. జన్నతాన్, కుడి ఎడమ వైపున తోటలున్నాయి. అది వాస్తవానికి తోట భూమి లాంటి మన ప్రాంతాల్లో ఉండే అటువంటి భూముల మాదిరిగా భూమి కాదు. కానీ కొండలు, లోయలు మరియు అక్కడి నుండి వచ్చే అటువంటి నీళ్లు వాటిని కాపాడుకొని
వాటితో మంచి వ్యవసాయ ఒక అభివృద్ధి చెందిన నాగరికత జీవితానికి ఒక నాంది వేసినటువంటి మంచి కార్యం ఈనాటికి సుమారు 3000 సంవత్సరాల క్రితంలో వారు ఏం చేశారు? ఆ కొండల నుండి వచ్చేటువంటి ఆ నీళ్లకు మంచి దారి పెట్టి మన గ్రామ జీవితాల్లో చెరువులు, ఆ చెరువుల కింద మెత్తడి నీళ్లు కాపాడుకొని చిన్న కాలువల మాదిరిగా చేసుకొని పొలాలకు చేనులకు ఎలాగైతే మనం పంచుకుంటామో చేసుకుంటామో, ప్రత్యేకంగా వ్యవసాయ మినిస్ట్రీ దానికి సంబంధించి ఎన్నో అభివృద్ధి పనులు ఏదైతే చేస్తూ ఉంటుందో అలాంటి అన్ని సౌకర్యాలు ఆ కాలంలో జరిగినవి. వారు చిన్న చిన్న ఎన్నో డ్యాములు కట్టుకున్నారు వర్షాల ద్వారా, ఇంకా వేరే ఆ కొండ కొనాల్లో నుండి వచ్చే నీళ్లను సేవ్ చేసుకోవడానికి. తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రాలో కానివ్వండి, కొన్ని ప్రాజెక్టులు కడుతూ ఉంటారు కదా. కొన్ని చిన్న వందలాది గ్రామాలను లేపేసి, ఎందుకు? ఇక్కడ ఈ డ్యామ్, ఇక్కడ ఈ నీళ్ల యొక్క రిజర్వ్, వీటి ద్వారా ఇటు చుట్టుపక్కన ఉన్న ప్రాంతాల వాసులందరికీ మంచి పంట పొలాలు, మంచి చేనులు, తోటలు ఉండాలి అన్నట్లుగా 3000 సంవత్సరాల క్రితం నాటి కొన్ని చిహ్నాలు, గుర్తులు ఇప్పటికీ ఆ ప్రాంతంలో ఉన్నాయి. ఇప్పటికీ డ్యామ్ల యొక్క కొన్ని గుర్తులు, ఇంకా వేరేటివి. అల్లాహుతాలా ఇన్ని రకాల వారికి వసతులు, అనుగ్రహాలు ఏర్పాటు చేశాడు. కానీ గర్వానికి, అహంకారానికి గురి అయ్యారు. చివరికి ఏమైంది? వారు అల్లాహ్ కృతజ్ఞత చెల్లించేకి బదులుగా కుఫర్ మరియు అవిశ్వాసానికి పాల్పడినందుకు. ఇక్కడ మరో విషయం గమనించాలని మీరు, ఆయత్లో నేను ఇంతకుముందే చూపించాను, రెండో ఆయత్ ఏదైతే చదివామో మనం 16లో, బద్దల్నాహుం బిజన్నతైహిం జన్నతైన్. ముందు ఏవైతే మంచి తోటలు ఉండినవో వాటితో ఆ 2 మంచి తోటలకు బదులుగా మరో తోటలు అని అంటున్నాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం, ఎక్కడైతే ముళ్ళ కంపలు ఉంటాయో, ఎక్కడైతే చేదు పండ్లు అలాగే భూమి మీద తీగ మాదిరిగా పారుతూ కొన్ని పండ్లు తయారవుతాయి కదా, పండుతాయి కదా, చాలా చేదుగా ఉంటాయి. చేతితోని ముట్టుకుంటేనే ఆ చెయ్యిలో ఎంతో చేదుతనం వచ్చేస్తుంది. ఇంకా అక్కడక్కడ రేగు చెట్లు ఏవైతే ఉంటాయో, రేగు పండులో కొంచెం మనకు ఆనందం ఏర్పడవచ్చు, అది మంచి పండు తినేది ఉంటే. కానీ దాని దగ్గర నుండి వెళ్తూ ఉంటే అందులో ఉండే అటువంటి ఆ ముళ్ళు స్వయం మనల్ని ఎంత చీదరించుకునేదిగా, మరియు అబ్బా ఎక్కడ మా దుస్తులు బట్టలు తగిలితే చాలా ఇబ్బందిగా అని మనం అనుకుంటాము. అలాంటి ఈ చెట్లు ఉన్నదాన్ని మనం ఎప్పుడైనా తోట అంటామా? కానీ ఇక్కడ శిక్షగా ఈ పదం ఉపయోగించి వారికి అల్లా అనుగ్రహాలు పొందినప్పుడు ఏ ఆనందంతో శుక్ర్ చేయాలో, కృతజ్ఞత చెల్లించాలో చెల్లించకుండా పాపాలు చేసుకుంటూ ఏ గర్వపడతారో, అహంకారంగా మెదులుతారో, అలాంటి వారికి ఇదిగో మీ తోటలు ఇవి ఇప్పుడు అన్నట్లుగా చూపించడానికి. వీరి యొక్క ఈ సంఘటనలో ఆయత్ నంబర్ 19లోని ఒక విషయం కూడా మనం గమనించాలి. నేను ఆయత్ నంబర్ 19 చదువుతున్నాను. మనకు ఇందులో కూడా చాలా గొప్ప ఇబ్రత్, నసీహత్ ఉంది, కొంచెం గమనించండి. ఫకాలు రబ్బనా బాయిద్ బైన అస్ఫారినా. అనువాదం చదువుదాము. 18 తర్వాత 19.
మరి మేము వారికి మేము శుభాలు ప్రోది చేసి ఉంచిన పట్టణాలకు మధ్య దారిలో కానవచ్చే మరికొన్ని జనపదాలను కూడా ఉంచాము. ఒక దేశం కదా, ఒక ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి వెళ్ళే సందర్భంలో కూడా మంచి రోడ్లు, హైవేలు, చుట్టుపక్కన మంచి ధాబాలు, అందులో త్రాగడానికి, ప్రయాణం కూడా ఎంతో ఆనందంగా జరుపుకోవడానికి అన్ని సౌకర్యాలు ఏవైతే కావలసినవో అవన్నీ కూడా వారికి ఉండినవి. అంతేకాదు వాటి మధ్య ప్రయాణ మజిలీలను కూడా మేము తగు రీతిలో నిర్ధారించాము. రేయింబవళ్ళు, గమనించండి, రాత్రిపూట ప్రయాణం అంటే కొంచెం భయంగా ఏర్పడుతుంది ఎంతోమందికి. కానీ రాత్రి మరియు పగలు, లయాలియ అయ్యామన్, రేయింబవళ్ళు ఆమినీన్, సురక్షితంగా వాటిలో సంచరిస్తూ ప్రయాణాలు చేస్తూ ఉండండి అని వారికి సూచించాము. అనుగ్రహాలు చూడండి ఎంతవరకు ఉన్నాయి. కానీ వారు మా ప్రభు, మా ప్రయాణ మజిలీల దూరాలను పెంచు, నఊదు బిల్లా, అస్తగ్ఫిరుల్లా. మనిషి కొన్ని రకాల అనుగ్రహాలకు అలవాటు పడిపోతే వాటి యొక్క కదర్, విలువ అనేది గ్రహించడు. ఏం దువా చేసుకున్నారు? దువా కాదు, బద్దువా చేసుకున్నారు. ఇలాగైతే సూరత్ అన్ఫాల్లో బహుశా అల్లా తాలా అబూ జహల్ యొక్క దువాను ప్రస్తావించారు. అబూ జహల్ ఒక సందర్భంలో ఏమన్నాడు? ఓ అల్లా, నిజంగానే నువ్వు ముహమ్మద్పై పంపిన విషయం ధర్మంగా ఉండేది ఉంటే మరి మాపై తొందరగా అంజిల్ అలైనా హిజారత మిన సమా, మాపై ఆకాశం నుండి రాళ్ల వర్షం కురిపించి ఎందుకు ఇప్పుడే మమ్మల్ని నాశనం చేస్తలేవు? నఊదు బిల్లా, నఊదు బిల్లా. అల్లా ఈ అవకాశం అయితే ఇస్తాడు, దాన్ని ఎలా దుర్వినియోగం చేసుకుంటారు కొందరు. వీళ్ళు కూడా ఏమన్నారు? దూరాలను పెంచు. వారు తమకు తామే అన్యాయం చేసుకున్నందువల్ల, గమనిస్తున్నారా, తమను తామే అన్యాయం చేసుకున్నందువల్ల మేము వారిని పూర్వ గాథలుగా మార్చివేశాము. అల్లాహ్. 3000 సంవత్సరాలు దాటినప్పటికీ సబా జాతి ఒకటి ఉండేది, శిక్షకు గురి అయ్యింది అన్నట్లుగా ఒక సామెతగా మారిపోయింది. వారిని పూర్తిగా చిందర వందర చేసి వేశాము. అల్లాహ్ అల్లాహ్. ఈ ఆయతులు ఈనాటి డబ్బు, ధనము, హోదా, సంపత్తి, పరిపాలన, రాజకీయం, అన్ని రకాల అండదండలు ఉండి అమాయకులపై అన్యాయాలు చేసేటువంటి వారు చదవాలి, కళ్ళు తెరుచుకోవాలి. వారు తమకు అల్లా ఇచ్చినటువంటి శక్తిని ఇతరులపై అన్యాయం చేయడానికి ఏదైతే ఉపయోగిస్తారో అల్లా కొంత వారికి విడుపు ఇస్తాడు. కానీ పట్టుకున్నప్పుడు చూడండి వీళ్ళ పరిస్థితి కూడా. ఫజఅల్నాహుం అహాదీ వమజ్జక్నాహుం కుల్ల ముమజ్జక్. ఏమనుకుంటున్నారు? ఢిల్లీ నుండి గల్లీ వరకు ప్రతి ఊరిలో, ప్రతి గ్రామంలో మా పార్టీ, మా టీం, మా వారు, నా వారు అన్నట్లుగా ఎంత ఏ గర్వం ఉన్నా కానీ అది ఏమాత్రం పనికి రాదు. ఒకవేళ దాని ద్వారా అన్యాయం చేస్తూ ఉంటే, దౌర్జన్యం చేస్తూ ఉంటే, అమాయకులను హింసించడానికి తన శక్తిని ఉపయోగిస్తే, అల్లా మళ్ళీ ఆ తర్వాత అంటున్నాడు, గమనించండి, నిశ్చయంగా సహనం వహించి కృతజ్ఞతలర్పించే ప్రతి ఒక్కరికి, గమనిస్తున్నారు ఆయట్లో, లికుల్లి సబ్బారి, లికుల్లి, సహనం వహించి కృతజ్ఞతలర్పించే ప్రతి ఒక్కరికి ఇందులో ఎన్నో సూచనలున్నాయి. ఈ చివరి మాట ఏదైతే చివరి లైన్ చూస్తున్నారు కదా, ఇన్న ఫీ దాలిక లఆయాతిన్ లికుల్లి సబ్బారిన్ షకూర్. కనీసం 2 విషయాలు ఇందులో గ్రహించండి, నేను సమాప్తం చేస్తాను. ఒకటి, ఈ పూర్తి గాథ ఏదైతే విన్నారో ఇందులో ఎన్నో సూచనలు. స్టార్టింగ్ మనం ఎక్కడైతే మొదలు పెట్టామో ఆయత నంబర్ 15 అల్లా ఏమన్నాడు? ఆయా. కానీ సమాప్తం చేసే వరకు అల్లా ఏమంటున్నాడు? ఆయాత్. గమనిస్తున్నారా? ఆయాత్ అంటే ఏంటి? అంటే ఇక్కడ
అల్లాహు అక్బర్, ఇన్నల్లాహి రాజిఊన్. నేను టైం గమనించలేకపోయాను, ఇప్పుడు సమాప్తం చేస్తున్నాను. ఎన్నో సూచనలు ఉన్నాయి. మరో విషయం ఇక్కడ గమనించాల్సింది మనందరికీ అవసరం, జీవితంలో ఇవి రెండూ ఉండాలి, సబర్ మరియు షుక్ర్. అల్లా ఒకే చోట ఈ రెండింటిని ప్రస్తావించాడు. ఎందుకంటే ఇహలోక జీవితంలో కష్టాలు వస్తాయి, సుఖాలు కూడా మనం అనుభవిస్తాము, బాధలు ఉంటాయి, కొన్ని రకాల మనకు ఈ లోకంలో మంచి కూడా జరుగుతూ ఉంటుంది. అందుకొరకే సబర్ మరియు శుక్ర్, ఓపిక, సహనాలు, కృతజ్ఞత రెండు ఉన్నప్పుడే మన జీవితం చక్కగా జరుగుతుంది. అల్లా మనందరికీ ఈ ఆయతుల ద్వారా మంచి బోధన, హిదాయత్ గ్రహించేటువంటి భాగ్యం ప్రసాదించుగాక. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.